హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? తమిళనాడు దగ్గరలోని తిరునల్వెల్లి అనే ఊర్లోని ఒక గ్రామం అయితే ఉంది. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది. మరి అదంతా కూడాను పూర్తిగాను హైవే అయినప్పటికీ కూడాను ఇటు అటు పెద్దగా చెట్లు అయితే ఉంటాయి. చూడ్డానికి అతి భయంకరంగా కనిపిస్తుంది. తెల్లవారు మటుకు దానంత అందమైన ప్రదేశం ఇంకెక్కడా ఉండదేమో అన్నట్టుగానైతే ఉంటుంది. రాత్రి 12 అయితే చాలు, ఆ వే అంతా ఎవ్వరు కూడా వెళ్ళరు. అక్కడ వాళ్ళు అస్సలు వెళ్ళరు. ఎందుకు అనంటే అక్కడొక పేయి ఉందని అందరి భయం. తమిళ్లోని పేయి అంటే దెయ్యం అని అర్థం. అయితే మరి ఆ దెయ్యం ఎవరు, ఏంటి, దాని బ్యాక్ స్టోరీ గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు అదే రోడ్లోని రాత్రి 11:30 అవుతుంది. అరుణు కారులోని ఒంటరిగానైతే వెళ్తున్నాడు. తనకి బ్రేకప్ అయింది. తను అది తట్టుకోలేక ఎవ్వరికీ చెప్పకుండా తమిళనాడులోని ఫేమస్ టెంపుల్స్ కోసం అయితే వచ్చాడు. మరి అనుకోకుండా తను తిరునల్వెల్లి వైపు అయితే వెళ్ళిపోయాడు. అది నైట్. తనకి రోడ్డు మార్గం కూడా సరిగ్గా తెలీదు. గూగుల్ని అనుసరిస్తూ తనైతే ముందుకు వెళ్తున్నాడు. అది రాత్రి సమయం, పైగా ఆ రోడ్పై ఎవ్వరూ లేరు. తనకెందుకోనో అనుమానంగానైతే అనిపించింది. పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు, దానికి చుట్టూ అంతా కూడా పెద్ద పెద్ద శీలలు కొట్టయితే ఉన్నాయి. అది చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. రాత్రి సమయం, పైగా ఎవరూ లేకపోవడం, కేవలం రోడ్డు మార్గం మీద తన కారు మాత్రమే ఉంది. తన కారు హెడ్లైట్లు మాత్రమే తనకి దారి చూపిస్తున్నట్టుగా. మరి కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఏదో ఒక పెద్ద సౌండ్. ఎలా అంటే చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి ఎవరో ఎగిరినట్టుగా అలా అయితే వస్తుంది. బహుశా కోతులై ఉంటాయని అనుకున్నాడు. కార్ విండోస్ తెరిచి ఉన్నాయి. చల్లగాలైతే వేస్తుంది. అన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఎందుకనో ఇప్పుడు అరుణ్కి భయం వేస్తుంది. వెంటనే కార్ విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేశాడు. మరి ఫాస్ట్గా వెళ్తుంది బండి. ఈలోగా ఉన్నట్టుండి దానంతటదే స్లో అయిపోయింది. తిను ఎంత ఫాస్ట్గా తీద్దామనుకుంటున్నా బండి మటుకు చాలా స్లోగానైతే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. తనకేమీ అర్థం కావట్లేదు. అంటారు కదా, దెయ్యం కన్నా దెయ్యం ఉంది అనే భయం ఎక్కువగా మనిషిని తినేస్తుంది అని. ఆ రకంగానే భయం అయితే ఎక్కువైంది. ఇంకిలా భయపడితే లాభం లేదని అరుణు స్టీరియోలోని పాటలు పెట్టుకొని విందామనుకున్నాడు. ఏమైందో తెలీదు, స్టీరియో ఆన్ అవ్వట్లేదు. ఛ, ఏంటిది, ఇప్పుడే పాడవాలా అని అనుకున్నాడు. సరే, ఇంకా కారు మెల్లగా ముందుకు వెళ్తుంది. తన సెల్ ఫోన్ తీసి అందులోని ఏవో పాటలు పెట్టుకున్నాడు. సడన్గా తను పెట్టిన పాట కాకుండా మరొక పాట అయితే ప్లే అవుతుంది. అది కూడాను పాత సాంగ్, నేను వీడని నీడను నేనే అంటూ ఆ పాట వచ్చేసరికి ఒళ్ళంతా జల్లుమంది. ఇంకా అరుణు వెంటనే క్లోజ్ చేసేశాడు. ఏంటిది, ఏమవుతుంది అనుకుంటూ చెమటలైతే తుడుచుకుంటున్నాడు. ఈలోగా వెనకాతల సీట్లోని ఎవరో కూర్చున్నట్టు ఒక అలికిడైతే అయ్యింది. తను కారు ఎక్కడా ఆపలేదుగా, వెనకాతలు ఎవరు కూర్చుందంటారు అని భయపడుతూనే రేర్ వ్యూ మిర్రర్లో నుంచి బ్యాక్ సైడ్ సీట్లోకి అయితే చూశాడు. సడన్గా తను అలా చూసేసరికి
ఒక తెల్లటి ఆకారం కనిపించి పొగలా మారిపోయింది. అంతే, ఒక్కసారిగా తను బ్రేక్ వేసేసరికి కారు కొంచెం అదుపు తప్పింది. స్టీరింగ్ని అదుపు చేస్తూ పక్కకు తీసుకొచ్చి ఆపాడు. అంతే, కారు బాయినెట్లో నుంచి పొగలైతే వస్తున్నాయి. ఇప్పుడు భయపడుతూనే వెనక్కి తిరిగి చూశాడు. చెమటలు పట్టేశాయి. అక్కడ ఎవ్వరూ లేరు. భయంతోని ఇంకా చెమటలు తుడుచుకొని కారు బయటకు వచ్చి బాయినెట్లో పొగలు వస్తుంటే, అబ్బా ఇప్పుడు దీనికేమైంది అనుకుంటూ గబగబా తన దగ్గర ఉన్న టార్చ్ని అయితే తీశాడు. బాయినెట్ను ఓపెన్ చేసి అక్కడ ఏం జరిగింది అని చెక్ చేస్తున్నాడు. అంతా నార్మల్గానే ఉంది, కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ పొగలు మటుకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకి అర్థం కాలేదు. చుట్టూ అంతా ఒకసారి చూసుకున్నాడు. ఆ రాత్రి సమయంలో పైగా అక్కడ చుట్టూ చెట్లు ఉండడంతోని అక్కడ అడవిలో నివసిస్తున్న జంతువులు అరుపులు, ఇంకా చిన్నగా ఎవరిదో ఏడుపైతే వినిపిస్తుంది. అంతే, అరుణ్ ఒళ్ళంతా షివర్ అయిపోతుంది. వెంటనే బాయినెట్ క్లోజ్ చేసి అరుణ్ మళ్ళీ కార్ అయితే స్టార్ట్ చేశాడు. మరి ఈసారి కార్ నార్మల్గానే స్టార్ట్ అయింది. అంతా నా భ్రమ, అంతా నా భ్రమ, ఇక్కడ నేను చూసిందంతా అబద్ధం అని మనసులోనైతే అనుకుంటున్నాడు. ఇంకా దేవుణ్ణి తలుచుకొని ముందుకైతే వెళ్తున్నాడు. కారు ముందుకు వెళ్తుంది, కానీ తనకెందుకనో తన వెనకాతలే కారులోని కూర్చొని తన వెనకాతలే వేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. కారు ఎంత ఫాస్ట్గా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా అది స్లోగానే వెళ్తుంది. అస్సలు కారు స్పీడ్ని అయితే పుంజుకోవటం లేదు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి సడన్గా అర్జున్కి ఒక కాల్ అయితే వస్తుంది. అది కూడా తన ఎక్స్ లవర్ స్నేహ నుంచి. ఇదేంటి, బ్రేకప్ చెప్పిందాయి ఇప్పుడు కాల్ చేస్తుంది అని అనుకుంటూ నేను లిఫ్ట్ చేయను అని మళ్ళీ మనసులోని నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఇంకా కాల్ అయితే ఆగిపోయింది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ కాల్ వస్తుంది స్నేహ నుంచి. ఎందుకు చేస్తుందో, అసలు ఏమైందో గట్టిగా తిట్టి ఫోన్ పెట్టేద్దామని లిఫ్ట్ చేశాడు. హలో, ఏంటి, ఎందుకు చేసావు? ఇంకా నేను బ్రతుకున్నానో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసావా, లేదంటే ఇంకా నీకేమైనా అవసరాలు ఉండిపోయాయా అని మాట్లాడుతున్నాడు. కానీ అట్నుంచి ఒక్క మాట కూడా వినిపించలేదు. అంతేకాదు, విచిత్రంగా ఎవరో అమ్మాయి గొంతులోని నవ్వు అయితే వినిపిస్తుంది. అది కూడాను ఆ నవ్వు వెనకాతల సీట్లో నుంచి వస్తుందా, ఆ ఫోన్లో నుంచి వస్తుందా అనేది అరుణ్కి అర్థం కాలేదు. ఒక క్షణం ఫోన్ చెవు దగ్గర ఉంటుండగానే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఛా, ఏంటిది అంటూ హలో, ఎవరు నువ్వు అని కోపంగానైతే అడుగుతున్నాడు. అంతే, ఈలోగా మళ్ళీ అదుపు తప్పి కారు పక్కకైతే వచ్చేసింది. ఏదో ఒక రకంగా బ్రేక్ వేసి కారు దిగి మళ్ళీ చెక్ చేస్తున్నాడు. ఈసారి ఏమైంది, ఎందుకు ఇలా ఆగిపోతుంది ప్రతిసారి అని అనుకుంటున్నాడు. తను అలా చెక్ చేస్తూ ఉంటే ఏదో పాత పాట ఎవరో అమ్మాయి అడవి లోపల నుంచి పాడుతున్నట్టుగానైతే వినిపిస్తుంది. ఒళ్ళంతా జల్లుమంది. ఏంటది, ఈ సమయంలో అమ్మాయి పాట అని అంతా చూస్తున్నాడు. ఈలోగా గాలిలో ఏదో మార్పు. చల్లటి పిల్లగాలి తనని వచ్చి తాకుతుంది. అంతేకాదు, ఈసారి గంధపు చెక్కల వాసన అయితే వస్తుంది. అది కూడా చాలా గట్టిగా. తను ఆ వాసన పీల్చేసరికి ఏదో మత్తులోకి వెళ్ళినట్టు మైమర్చిపోయాడు. చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు. ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాడు. అరుణ్కి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. తను ఆ సమయంలోనే తను కొట్టుకున్న పర్ఫ్యూమ్ కంటే ఘాటుగాను ఆ స్మెల్ వస్తూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ ఏదో తెలియని మత్తులోకైతే వెళ్ళిపోయాడు.
కొంతసేపు అక్కడే నించొని ఉన్నాడు, చుట్టూ అంతా చూస్తూ. ఈలోగా ఎవరో పక్కనున్న చెట్టు మీద నడుస్తున్నట్టుగానైతే అనిపించింది. చూడకూడదనుకుంటూనే పైకైతే తల ఎత్తి చూశాడు. అంతే. ఎవరో ఒక అమ్మాయి తల క్రిందికి వేలాడుతూ కాళ్ళు చెట్టుపైనైతే ఉన్నాయి. ఆ అమ్మాయి అరుణ్ కాసే చూస్తూ చిన్నగా నవ్వింది. అంతే. అరుణ్ అది చూసి గట్టిగానైతే అరిచేశాడు. అరుస్తూ కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయాడు. అంతే. అలా ఎంతసేపు ఉన్నాడో అరుణ్కే తెలీదు. మరి కొంతసేపటికి తెలివైతే వచ్చింది. లేచి కూర్చున్నాడు. తన చుట్టూ అంతా చూస్తున్నాడు. తనకేమైందో తనకైతే తెలీదు. తను జరిగిందంతా కూడా మర్చిపోయాడు. మళ్ళీ లేచి కారు లోపలైతే చెక్ చేస్తున్నాడు టార్చ్తోని. ఈలోగా అదే వేలో మరొక ముసలాయనైతే వస్తున్నాడు లాంతర్ పట్టుకొని. ఆయన, ఏం బాబు, ఏమైంది, ఈ సమయంలో ఇక్కడున్నావు అని లాంతర్ పైకెత్తి చూపిస్తూ అడుగుతున్నాడు. అది అంటూ వాళ్ళ లాంగ్వేజ్లోనే అరుణ్ అయితే జవాబు చెప్పాడు. నా కారు చెడిపోయిందండి, నేను ఇలా దూరం నుంచి వచ్చాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో కూడా నాకు తెలీదు. ఇక్కడ దగ్గరలోని ఏదైనా మెకానిక్ షాప్ ఉంటుందా అని అడుగుతున్నాడు. ఓ అదా, ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో. కారు తాళం వేసేసి ఎవరైనా ఇటుపక్కకు వస్తే లిఫ్ట్ అడిగి వాళ్ళతో వెళ్తే సరిపోతుంది. నువ్వు ఈజీగా చేరుకుంటావని ఆ ముసలాయనైతే చెప్తున్నాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు కాస్త ఇక్కడే నాతో ఉంటారా? మీరు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉందా? మీ పేరేంటి? అన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు అరుణ్. దానికి ఆయన నవ్వుతూ, మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం. నేనేదో అప్పుడప్పుడు సరదాగా నా ఫ్రెండ్ని కలవడానికి ఈ ఊరైతే వస్తూ ఉంటాను. అలానే వచ్చాను. వాడిల్లు ఇక్కడే దగ్గరలోనే. కాకపోతే రాత్రిలో నాకు కాస్త కడుపు కుదిపితేనూ బయటికి వచ్చాను. తిరిగి వెళ్తుంటే నువ్వు కనిపించవని అంటున్నాడు. ఓ అవునా, నేను అక్కడ వరకు నీకు తోడురానా? ఈలోగా వెహికల్ ఏదైనా వస్తే ఆపుదాము అని అంటున్నాడు. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఇక్కడొక పిచాచి తిరుగుతుంది. ఎవరైనా మగవాళ్ళు బాగా సెంటు కొట్టుకొని ఇటుపక్కకు వచ్చినా, లేదా రాత్రి సమయంలో అది తిరుగుతున్న సమయంలో వచ్చినా వాళ్ళని దాని మాయలో పడేసి తీసుకుపోతుంది. అది ఎక్కువగా చెట్ల మీదే ఉంటుంది అంటూ పైకైతే చూశాడు. అంతే. అరుణు అతను చూస్తున్న వైపే చూసేసరికి అక్కడ చెట్టు మీద వీళ్ళిద్దరినీ చూస్తూ గట్టిగానైతే నవ్వింది ఆ దెయ్యం. అంతే. ఆమె అలా నవ్వేసరికి గట్టిగా అరిచి మళ్ళీ అరుణు అతను చేయి పట్టుకొని, పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మో, ఆ దెయ్యం నన్ను ఇందాక నుంచి వెంటాడుతుంది. నేనెలా మర్చిపోయాను ఇదంతా అని భయపడిపోతున్నాడు. ఇప్పటిగాని గుర్తుకు రాలేదు అరుణ్కి ఇందాకలు జరిగిన విషయం. ఇంక వాళ్ళిద్దరూ అలా పరిగెడుతుంటే అది గట్టి గట్టిగా అరుస్తుంది కానీ అక్కడి నుంచి కదలడం లేదు. ఆ ముసలాయన, పర్వాలేదులే బాబు, మనం దూరంగా వచ్చేసాం, ఇంకా అది మన జోలికి రాదు అని చెప్తూ కంగారు పడకు అని ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే, చాలా థ్యాంక్స్ అండి, మీరు రాకపోతే అది నన్నేం చేస్తున్నా. మీ పేరేంటి అని అడుగుతున్నాడు. నా పేరా ఆముగం అని చెప్పాడు. ఓ థ్యాంక్ యూ సార్, నా పేరు అరుణ్ అని చెప్తూ ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా అక్కడంతా ప్రశాంతంగానైతే ఉంది వాతావరణం. ఎటువంటి అలజడులు అయితే లేవు. అమ్మయ్య అనుకున్నాడు అరుణ్. ఆముగం సార్, అసలు ఆ దెయ్యం ఏంటి, ఎందుకు అలా ఉంటుంది, మీకెలా తెలుసు దాని గురించి అని
ఆసక్తిగానైతే అడుగుతున్నాడు. అది విన్న ఆముగం తను కాసి వింతగా చూస్తూ, అదా, అది మేమిక్కడే ఉంటాం కాబట్టి దాని గురించి మాకు ఎప్పుడో తెలుసు. రాత్రి సమయంలో ఇటుగా వచ్చిన మగవాళ్ళని అది టార్గెట్ చేసి దాంతో తీసుకుపోతుంది. అంతే, మర్నాడు శవంగానైతే తేల్తారు. చాలా ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడంట. ఆ తర్వాత ఆ అమ్మాయి లారీ కింద పడి చనిపోయింది. ఆ తర్వాత నుంచే ఇవన్నీ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటాయి. చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని రాత్రి సమయంలో ఎవ్వరూ ఇటు కాసే రారు అని అంటున్నాడు. ఆముగం తన మొహం కాసి చూసేసరికి అరుణ్ ఆముగం కాసి చూసి మరి మరి అంటూ ఏదో అడగబోతూ మళ్ళీ వెంటనే ఆగిపోయాడు. ఈలోగా మరి కొంచెం ముందుకు వెళ్లేసరికి ఆ దారంట మరో మోటార్ బైక్ అయితే వెళ్తుంది. అదిగో సార్, ఎవరో మోటార్ బైక్ పై వస్తున్నారు. వాడిని లిఫ్ట్ అడిగి నేను వాడితో వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంతవరకు హెల్ప్ చేసినందుకు అని అరుణ్ అయితే అంటున్నాడు. బాబు ఆగు, అతను ఇంకా ఇటుపక్కకి రావాలి, నీకు లిఫ్ట్ ఇవ్వాలి. చాలామంది లిఫ్ట్ ఇవ్వరు ఇక్కడ, అందుకనే మన ఇద్దరం ఆపితే ఇస్తాడేమో చూద్దాం అని అంటున్నాడు ముసలాయన. సరేనని అటుపక్క నుంచి తిరిగి ఆ మోటార్ సైకిల్ అతను ఎప్పుడొస్తాడా అని వాళ్ళైతే చూస్తూ ముందుకైతే కదులుతున్నారు. థ్యాంక్ యూ సార్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నేను ఒక్కడినే ఇక్కడ ఉంటే నా పని ఏమైపోదునో అంటున్నాడు అరుణ్. ఆముగం సార్, మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, మీతో టచ్లో ఉంటాను అని అంటున్నాడు. దానికి ఆముగం విచిత్రంగా నవ్వి, నాకా ఫోన్ నెంబరా? నాకు అలాంటివేమీ లేవు బాబు. నేనే ఒక దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాను. నా కొడుకు ఇంట్లో ఉంటున్నప్పటికీ నా కోడలికి నేను అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. అందుకనే అప్పుడప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాణ్ణి అని చెబుతూ, ఇదిగో బైక్ దగ్గరికి వస్తున్నట్టుంది అన్నాడు. అంతే, బైక్ దగ్గరకు వచ్చేసరికి దాని మీద తలలేని ఒక మండని డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. అది దగ్గరకు వచ్చేసరికి అరుణ్ అది చూసి గట్టిగా అరిచేశాడు. ఆమోగం చెయ్యి గట్టిగా పట్టుకొని, అమ్ము అమ్ము చూడండి, వాడు దెయ్యం అంటూ పరిగెట్టండి సార్ అంటూ తన చేతినైతే పట్టుకున్నాడు. అప్పుడే చూశాడు అరుణ్, అక్కడ రోడ్ మీద ఆ ముసలాయన నీడైతే లేదు. అరుణ్ నీడ మాత్రమే కనబడుతుంది. దాంతో పాటుగా ఎవరో గాల్లో ఎగురుతూ ఒక ఆడమనిషి నీడ వాళ్ళ వెనకాతలైతే కనబడుతుంది. అంతే, అరుణ్ గట్టిగా అరుస్తూ పిచ్చెక్కిన వాళ్ళలాగా రోడ్లంట పరిగెడుతున్నాడు. పక్కకు చూసేసరికి ఆముగం కూడా గాల్లో ఎగురుతూ, బాబు నేను కూడా దీనికి బలైపోయాను. ఇక్కడ ఇలానే చాలా మంది బలైపోయారు. అదిగో బైక్ మీద వస్తున్నాడే, వాడు కూడా అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వీళ్లే కనిపిస్తారు అని గట్టిగా నవ్వాడు. అంతే మరి. ఆముగం చూసి అరుణ్ గట్టిగా అరుస్తూ తాను మరోవైపు అయితే పరిగెత్తి వెళ్ళి ఏకంగా చెట్టునైతే గుద్దుకున్నాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారేసరికి అక్కడ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి. అరుణ్ కిందనే పడి ఉన్నాడు. ఎవరో ఇద్దరు ముగ్గురు చూసి బళ్ళాపి అరుణ్ దగ్గరికి అయితే వచ్చారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఇక్కడెందుకున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే వేస్తున్నారు. కానీ అరుణ్ మట్కు దేనికి సమాధానం అయితే ఇవ్వలేకపోతున్నాడు. తన పేరేంటో కూడా తనైతే మర్చిపోయాడు. ఒక పిచ్చివాళ్లాగైతే మారిపోయాడు. అరుణ్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది ఏమీ గుర్తులేదు. తనని తీసుకువెళ్ళి ఒక మెంటల్ అసైలంలోని వేసేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకి అరుణ్ అయితే కోలుకున్నాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరి తాలూకానో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వాళ్ళతో చెప్పడంతోని అరుణ్ చెప్పిన వివరాల ప్రకారం మెంటల్ అసైలం వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని ఎంక్వైరీ అయితే చేశారు. వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి
అరుణ్ అయితే తీసుకుపోయారు. మళ్ళీ కొన్ని రోజులకి అంతా నార్మల్ అయితే అయ్యింది. కానీ అరుణ్ ఇప్పటికీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడు. తను డ్రైవింగ్ కూడా చేయడం మానేశాడు. మరి ఇదండి ఈ స్టోరీ. మీకు నచ్చిందా? తమిళనాడులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ స్టోరీని అయితే చెప్పాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నాయి లేదంటే లాంగ్గా ఉన్నాయి అనేది కాకుండా స్టోరీని మీరు ఆస్వాదించారా లేదా అనేది మాత్రమే చూడండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా? మరి వీరమణి సిస్టర్, వసుధ సిస్టర్, సంధ్య సిస్టర్, అమలు సిస్టర్, విజయకృష్ణ రాణి అక్క, ఇంకా బాసిని విజయ్ గారు, లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ధనరాజ్ గారు, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, తులసి గారు, స్వాతి సిస్టర్, జ్యోతి సిస్టర్, రెజినా సిస్టర్, రూబీ సిస్టర్, చంద్రజ సిస్టర్, ఇందిరా గారు, దునిషా సేట్ సిస్టర్, నాగేంద్ర ప్రసాద్ గారు, రుద్రరాజు, విజయకృష్ణ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.